ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిశ్చైవ తం వందే రఘునందనం. శాస్త్రం ఏం చెబుతున్నది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అని చెబుతున్నది. అంటే తల్లిదండ్రులను భగవంతుడితో సమానంగా భావించాలి. వాళ్ళ యొక్క ఆజ్ఞలను ఎన్నటికీ ఉల్లంఘించకూడదు అని ఆ శాస్త్రం యొక్క ఆదేశానికి అర్థం. ఇది ప్రతి ఒక్క మానవుడు అనుసరించవలసినటువంటి విధి. దీన్ని ఆయన ఆచరించి చూపించాడు. ఆ రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం వస్తుంది. రాముల వారు వనవాసానికి వెళ్ళిన తర్వాత ఆ శ్రీరామచంద్రుడి వియోగ దుఃఖంతో ఆ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు శరీరం విడిచేశాడు. ఆ తర్వాత భరతుడు వచ్చి ఆ తండ్రికి చేయవలసినటువంటి ఉత్తరక్రియలను ఆచరించి తన జ్యేష్ఠ భ్రాత అయినటువంటి శ్రీరామచంద్రుల వారిని మళ్ళీ అయోధ్యకు తీసుకువచ్చి ఆయన్ను పట్టాభిషేకం చేయాలనే తలంపుతో అరణ్యానికి వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడి దర్శనం చేసి ఆయన దగ్గర మొరపెట్టుకున్నాడు. తండ్రి గారు వెళ్ళిపోయినాడు, మీరే వచ్చి ఆ పట్టాభిషిక్తులే రాజ్యభారం తీసుకోవాలని. అప్పుడు రాముల వారు ఒక మాట అంటాడు, నాయన, తండ్రి గారికి 14 సంవత్సరాలు వనవాసం చేస్తానని నేను మాట ఇచ్చాను. ఇవాళ ఆయన లేడు పోయినాడనే దృష్టితో ఆ మాట నేను తప్పాను అని అంటే ఆయన తండ్రి గారి పైనుంచి చూస్తూనే ఉంటాడు రా నాయన. ఆయన ఏమనుకుంటాడు? వీడు నాకు 14 సంవత్సరాలు వనవాసం చేస్తానని మాట ఇచ్చి ఇవాళ నేను అక్కడ లేనందువల్ల ఆ మాట తప్పి మళ్ళీ వీడు రాజ్యభారం చేస్తున్నాడని ఆయన అనుకోడట్రా. అలా ఆయన అనుకునేటట్టు మనం నడవచ్చునా? అది కూడదు. నేను 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సిందే, నువ్వే రాజ్యభారం చెయ్యి, ఆ 14 సంవత్సరాల తర్వాత నేను వస్తాను అంటే ఆయనకు ఆ ధర్మనిష్ట అనేటటువంటిది ఎంత దూరం ఉన్నది అనేది మనం తెలుసుకోవచ్చు ఈ ప్రసంగం వల్ల. పట్టితి భట్టరార్య గురుపాదములు, పట్టితి భట్టరార్య గురుపాదములు, ఇమ్మెయినూర్ధ్వపుండ్రముల్ వెట్టితి, పట్టితి భట్టరార్య గురుపాదముల్, ఇమ్మెయినూర్ధ్వపుండ్రముల్ వెట్టితి, మంత్రరాజముడి వెట్టితి, మంత్రరాజము ఒడివెట్టితి, అయ్యమకింకరాలికిన్ గట్టితి బొమ్మ, అయ్యమకింకరాలికిన్ గట్టితి బొమ్మ, నీ చరణ కంజంబులందు తలంపు బెట్టి, నీ చరణ కంజంబులందు తలంపు బెట్టి,
బెట్టి పోదట్టితి పాపపుంజముల నీ చరణ కంజంబులందు తలంపు బెట్టి పోదట్టితి పాపపుంజముల దాశరథి కరుణా పయోనిధి దాశరథి కరుణా పయోనిధి శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ రామాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన రామభద్ర రారా కార్యక్రమంలో సౌరాష్ట్ర రాగం మిశ్రచాపు తాళంలో గురువుగారు సంగీత కళానిధి శ్రీ నేదునూరు కృష్ణమూర్తి గారు స్వరపరిచిన భద్రాచల రామదాస్ కీర్తన మనం ఇప్పుడు పాఠం చేద్దాం. సౌరాష్ట్ర రాగం 17వ మేళకర్త సూర్యకాంతంలో జన్యం. మనం మామూలుగా కచేరీల్లో ఆరంభంలో పాడే రాగంగా ఇది చెప్పుకుంటాం. ఒక సంప్రదాయం ఉంది, చివరికి కూడా సౌరాష్ట్రలో ముగించే సంప్రదాయం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆరోహణ అవరోహణ చెప్తానండి. సరిగమ పమధని సరిగమ పమధని సానిధని పమగరి సానిధని పమగరి అంతే. ఇప్పుడు పల్లవి చెప్తాను. కరుణ చూడవే కరుణ చూడవే ఓయమ్మ ఓయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కాకుత్సరాముని కాకుత్సరాముని కుమ్మ మాయమ్మ కొమ్మ మాయమ్మ కాకుత్సరాముని కొమ్మ మాయమ్మ కాకుత్సరాముని కొమ్మ మాయమ్మ కరుణ చూడవే కరుణ చూడవే ఓయమ్మ ఓయమ్మ అంతే. నిలుపు సంగతి అది. కరుణ చూడవే ఓయమ్మ కరుణ చూడవే ఓయమ్మ. ఇప్పుడు పల్లవి కలిసి పాడదామా. కరుణ చూడవే ఓయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కాకుత్సరాముని కొమ్మ కాకుత్సరాముని కొమ్మ మాయమ్మ కరుణ చూడవే ఓయమ్మ. ఇది పల్లవి. అనుపల్లవి. శరణటి శరణటి నన్ను నన్ను కావవమ్మ కావవమ్మ శరణటి నన్ను కావవమ్మ శరణటి నన్ను కావవమ్మ
నను కావవమా కావవమా శరణంటి నను కావవమా శరణంటి నను కావవమా జనకతనయ జనకతనయ సీతమ్మా సీతమ్మా మాయమ్మ మాయమ్మ జనకతనయ సీతమ్మా మాయమ్మ జనకతనయ సీతమ్మా మాయమ్మ. ఆ సీతమ్మ అని పిలుస్తున్నట్టు ఎంత బాగా కంపోజ్ చేశారు గురువుగారు. అర్థమైందా? ఇప్పుడు అనుపల్లవి కలిసి పాడదామా? శరణంటి నను కావవమా శరణంటి నను కావవమా శరణంటి నను కావవమా శరణంటి నను కావవమా జనకతనయ సీతమ్మా జనకతనయ సీతమ్మా మాయమ్మ కరుణ చూడవే ఓయమ్మ. ఇది అనుపల్లవి. ఇప్పుడు మొదటి చరణం చెప్తాను. ఈ చరణాలన్నీ మధ్యమకాల సాహిత్యంలాగా కుదిరాయి, అలా కూర్చారు, గమనించండి. సరసిజాసను కన్న సాధ్వి సరసిజాసను గన్న సాధ్వి నీ మహిమల నిన్న తరమే నీ మహిమల నిన్న తరమే సరసిజాసను గన్న సాధ్వి నీ మహిమల నిన్న తరమే సరసిజాసను గన్న సాధ్వి నీ మహిమల నిన్న తరమే ఇంద్రాదులకైనా ఇంద్రాదులకైనా తథ్యమిదియని తథ్యమిదియని స్మృతులచే విన్నాను స్మృతులచే విన్నాను ఇంద్రాదులకైనా తథ్యమిదియని స్మృతులచే విన్నాను ఇంద్రాదులకైనా తథ్యమిదియని విన్నాను. అది కలిసి పాడదామా? సరసిజాసను గన సాధ్వి నీ మహిమల నిన్న తరమే ఇంద్రాదులకైనా తథ్యమిదియని స్మృతులచే విన్నాను కరుణ చూడవే ఓయమ్మ. రెండో చరణం. కలకంఠిని కలకంఠిని ముద్దుల మోము ముద్దుల మోము కనుగొంటినదే కనుగొంటినదే భాగ్యము భాగ్యము కలకంఠిని ముద్దుల మోము కనుగొంటినదే భాగ్యము కలకంఠిని ముద్దుల మోము కనుగొంటినదే భాగ్యము ఎలనాగనే నోచిన నోము ఎలనాగనే నోచిన నోము ఎన్న ఎవరికి శక్యమోయమ్మ ఎన్న ఎవరికి శక్యమోయమ్మ ఎలనాగనే నోచిన నోము ఎన్న ఎవరికి శక్యమోయమ్మ ఎలనాగనే నోచిన నోము ఎన్న ఎవరికి శక్యమోయమ్మ. అంతే. కలిసి పాడదామా?
కలకంఠిని ముద్దుల మోము కనుగొంటినదే భాగ్యము ఎలనాగనే నోచిన నోము ఎల్ల ఎవరికి శక్యమోయమ్మ కరుణ చూడవే ఓయమ్మ. ఇప్పుడు మూడవ చరణం చెప్తానండి. పతిత పావన నామని పతిత పావన నామని భానువంశాబ్ది సోముని భానువంశాబ్ది సోముని పతిత పావన నామని భానువంశాబ్ది సోముని పతిత పావన నామని భానువంశాబ్ది సోముని క్షితి విజయుని నేలిన ఘనుని క్షితి విజయుని నేలిన ఘనుని చెలిమి చేసిన పరమ కళ్యాణి చెలిమి చేసిన పరమ కళ్యాణి క్షితి విజయుని నేలిన ఘనుని చెలిమి చేసిన పరమ కళ్యాణి క్షితి విజయుని నేలిన ఘనుని చెలిమి చేసిన పరమ కళ్యాణి. అదే కలిసి పాడదామా. పతిత పావన నామని భానువంశాబ్ది సోముని క్షితి విజయుని నేలిన ఘనుని చెలిమి చేసిన పరమ కళ్యాణి కరుణ చూడవే ఓయమ్మ. ఇక ఆఖరి చరణం. భద్రాద్రివాసుని కొమ్మ భద్రాద్రివాసుని కొమ్మ శ్రీరామదాసుని కమ్మ శ్రీరామదాసుని కమ్మ భద్రాద్రివాసుని కొమ్మ శ్రీరామదాసుని కమ్మ భద్రాద్రివాసుని కొమ్మ శ్రీరామదాసుని కమ్మ భద్రము లొసగుమియమ్మ భద్రము లొసగుమియమ్మ భద్రం భవతు తే మాయమ్మ భద్రం భవతు తే మాయమ్మ. అది భద్రము లొసగుమియమ్మ భద్రం భవతు తే మాయమ్మ భద్రము లొసగుమియమ్మ భద్రం భవతు తే మాయమ్మ కరుణ చూడవే ఓయమ్మ. ఈ ఆఖరి చరణం కలిసి పాడదాం. భద్రాద్రివాసుని కొమ్మ శ్రీరామదాసుని కమ్మ భద్రము లొసగుమి అమ్మ భద్రం భవతు తే మాయమ్మ కరుణ చూడవే ఓయమ్మ. ఇప్పుడు ఈ కీర్తన మనం పూర్తిగా కలిసి పాడదాం. కరుణ చూడవే ఓయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కాకుత్సరాముని కొమ్మ కాకుత్సరాముని కొమ్మ మాయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కాకుత్సరాముని కొమ్మ మాయమ్మ కరుణ చూడవే ఓయమ్మ. శరణటి నన్ను కావమ్మ శరణటి నన్ను కావమ్మ శరణటి నన్ను కావమ్మ
గవవమ్మా జనకతనయ సీతమ్మా శరణటి నన్ను గవవమ్మా జనకతనయ సీతమ్మా మాయమ్మ కరుణ చూడవే ఓయమ్మ సరసిజాసను గణ సాధ్వి నీ మహిమల నిన్నతరమే ఇంద్రాదులకైనా తథ్యమిదేయని స్మృతులచే విన్నాను కరుణ చూడవే ఓయమ్మ సరసిజాసను గణ సాధ్వి నీ మహిమల నిన్నతరమే ఇంద్రాదులకైనా తథ్యమిదేయని స్మృతులచే విన్నాను కరుణ చూడవే ఓయమ్మ కలకంటిని ముద్దుల మోము కనుగొంటినదే భాగ్యము ఎలనాగనే నోచిన నోము ఎల్ల ఎవరికి శక్యమోయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కలకంటిని ముద్దుల మోము కనుగొంటినదే భాగ్యము ఎలనాగనే నోచిన నోము ఎల్ల ఎవరికి శక్యమోయమ్మ కరుణ చూడవే ఓయమ్మ పతిత పావన నామని భానువంశి సోముని క్షితి విజయుని నేలిన గనుని చెలిమి చేసిన పరమ కళ్యాణి కరుణ చూడవే ఓయమ్మ పతిత పావన నామని భానువంశి సోముని క్షితి విజయుని నేలిన గనుని చెలిమి చేసిన పరమ కళ్యాణి కరుణ చూడవే ఓయమ్మ భద్రాద్రివాసుని కొమ్మ శ్రీరామదాసుని కమ్మ భద్రాద్రివాసుని కొమ్మ శ్రీరామదాసుని కమ్మ భద్రమూలొసగుమి అమ్మా భద్రమూలొసగుమి అమ్మ భద్రం భవతు తే మాయమ్మ కరుణ చూడవే ఓయమ్మ భద్రాద్రివాసుని కొమ్మ శ్రీరామదాసుని కమ్మ భద్రమూలొసగుమి అమ్మ భద్రం భవతు తే మాయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కాకుత్సరాముని కొమ్మ మాయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కరుణ చూడవే ఓయమ్మ కరుణ చూడవే ఓయమ్మ 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 ఓయమ్మ. వచ్చే రామభద్ర రారా కార్యక్రమంలో మరొక భద్రాచల రామదాస్ కీర్తనను మనం పాఠం చేద్దాం, నేర్చుకుందాం. రామభద్ర
రామచంద్ర రామరసలోచన సీతా సమేత రామభద్ర రామచంద్ర రామరసలోచన సీతా సమేత రామభద్ర రామచంద్ర రామరసలోచన సీతా సమేత రామభద్ర. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు పటిష్టమైన కట్టడాలకు విశిష్టమైన సిమెంట్ శ్రీ చక్ర సిమెంట్.